తండ్రి ఇచ్చిన రూపాయి బిళ్ళను చేతిలో పట్టుకొని దగ్గరలో ఉన్న షాపుకు పరుగులు తీస్తోంది 6 ఏళ్ల వరలక్ష్మి. దారిలో ఒక రాయి కాలికి తగిలి తను కింద పడిపోయింది. పక్కనే గుంపుగా కూర్చున్న పిల్లలందరూ తనని చూసి నవ్వుతున్నారు. ఒక అబ్బాయి మాత్రం ఆ పాప దగ్గరికి వచ్చి ఆమెకు చెయ్యందించి పైకి లేపాడు. ఎవరు నువ్వు? నా పేరు వరలక్ష్మి, మా నాన్న వరమ్మ అంటాడు. నన్ను పైకి లేపినందుకు థ్యాంక్స్. నీ పేరేంటి? నా పేరు వేణు, ఈ పక్కనే ఇటుక బట్టీలో పనిచేస్తుంటాను. అదేంటి, నువ్వు స్కూల్కి వెళ్ళవా? మనకి చదువంటే పడదులే. అవునా, నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, సో ఇవాల్టి నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇస్తుంది వరలక్ష్మి. కాసేపటి తర్వాత ఇంటికి వెళ్ళి జరిగిందంతా తన తండ్రి శివప్రసాద్తో చెప్తుంది. అలా రోడ్డు మీద పరిగెట్టకూడదమ్మా, మెల్లగా నడవాలి. సరే, స్కూల్కి టైం అవుతుంది, పద. స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరూ నాకు అమ్మ లేదని ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళు అలా అంటుంటే నాకు ఏడుపు వస్తుంది నాన్న, నేను స్కూల్కి వెళ్ళను. తప్పు వరమ్మా, అలా అనకూడదు. నీకు అమ్మైనా నాన్నైనా అన్నీ నేనే తల్లి. నువ్వు బాగా చదువుకోవాలి, పెద్దయిన తర్వాత మంచి ఉద్యోగం తెచ్చుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఇక అప్పుడు నేను దేని గురించి ఎవ్వరూ ఎగతాళి చేయరు, సరేనా? సరే నాన్న, నువ్వెలా చెప్తే అలా అంటుంది వరమ్మ. శివప్రసాద్ కూతుర్ని ఎంతో క్రమశిక్షణతో పెంచుతాడు. కొన్నేళ్ల తర్వాత వరలక్ష్మి చదివి పూర్తి చేసుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తుంది. వరలక్ష్మి గారు, అదిగో ఆవిడే భానుమతి మేడం, మీరు ఆవిడకి రిపోర్ట్ చేయాలి అని చెప్తూ నవ్వుతున్నాడు తన పక్కనే ఉన్న కొలీగ్ హర్ష. ఎందుకు హర్ష గారు నవ్వుతున్నారు? ఆవిడ ఒక్క సెక్షన్కి మాత్రమే హెడ్, కానీ ఏదో ఈ కంపెనీకి ఆవిడే బాస్ లాగా బిహేవ్ చేస్తుంది. పోయి ఆవిడ టీంలోనే పడ్డారు మీరు. ఇవాళ మీ మొదటి రోజు కదా, వెళ్ళండి, వెళ్ళి రిపోర్ట్ చేయండి. వరలక్ష్మి భయపడుతూనే భానుమతి క్యాబిన్లోకి వెళ్ళింది. నువ్వేనా న్యూ జాయినింగ్? పేరేంటి? అంది భానుమతి గంభీరమైన కంఠంతో. వరలక్ష్మి మేడం అని బదులిచ్చింది వరమ్మ. ఏంటి, వరలక్ష్మినా? అవును మేడం, ఎందుకలా అడిగారు? ఈ రోజుల్లో కూడా అంత పాత పేరు పెట్టారేంటని. సరేలే, అస్తమానం కొలీగ్స్తో ముచ్చట్లు పెట్టకుండా పని మీద శ్రద్ధ పెట్టు. అలాగే మేడం అని అక్కడి నుంచి బయటికి వచ్చేసింది వరమ్మ. ఏం వరలక్ష్మి గారు, ఎలా అయింది ఇంట్రడక్షన్? మీరు చెప్పింది నిజమే హర్ష గారు. అమ్మో, చాలా టఫ్గా ఉంది ఆవిడ. మీరేం భయపడకండి, నేను కూడా ఇంతకుముందు ఆవిడ టీంలోనే వర్క్ చేశాను. ఆమెతో ఎలా ఉంటే ఆవిడ కోపానికి బలి కాకుండా ఉంటారో నేను చెప్తానులేండి అన్నాడు హర్ష. థ్యాంక్స్ హర్ష గారు, బతికించారు అని నిట్టూర్చింది వరలక్ష్మి. కొద్ది రోజుల తర్వాత హర్ష వరమ్మ క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. హర్ష, నీలాగే నేను భానుమతి మేడం చాలా స్ట్రిక్ట్ అని అనుకున్నాను, కానీ ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఆవిడ నాతో గట్టిగా మాట్లాడిందే లేదు. చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అవును వరలక్ష్మి, భానుమతి మేడం ప్రవర్తనలో ఏదో మార్పు గమనించాను నేను కూడా. పోనీలే, కారణం ఏదైనా నాకైతే మంచే జరిగిందనుకోవాలి. అది కూడా నిజమే. వరం, నేను నీతో ఒక మాట చెప్పాలి. చెప్పు హర్ష, ఏంటి? ఎలాగో మనిద్దరం మంచి ఉద్యోగాలతో సెటిల్ అయ్యాం కదా, తర్వాత ఎలాగో ఇంట్లో వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు చేస్తారు. ఎవరో పరిచయం లేని అమ్మాయిని పెళ్లి చేసుకునే కంటే నీలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నువ్వేమంటావు? నువ్వు చెప్పింది కూడా నిజమే హర్ష. మనకి బాగా పరిచయం ఉన్న వ్యక్తి లైఫ్ పార్ట్నర్ అయితే అది మంచి విషయమే అనుకో, కానీ ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అనాలి కదా. ఇందులో ఓకే అనకపోవడానికి ఏముంది చెప్పు.
మన పేరెంట్స్ కోరుకున్నట్టుగా మనం లైఫ్‌లో ప్రాపర్‌గా సెటిల్ అయ్యాం. అలాంటప్పుడు మన పెళ్ళిని వాళ్ళు కాదనడానికి ఆస్కారమే లేదు. సరేలే చూద్దాం ముందు ముందు. అప్పుడే తొందరేముంది? అలా ఇంకో 3 నెలలు గడిచిపోతాయి. ఇద్దరూ కలిసి తాము పెళ్లి చేసుకోవడానికి, తమ కుటుంబాలను ఒప్పించడానికి నిర్ణయించుకుంటారు. ముందు మీ ఇంట్లో వాళ్ళు అంగీకారం తెలిపాక, నేను మా నాన్నతో మాట్లాడతాను అంటుంది వరమ్మ. తర్వాత రోజు హర్ష కాస్త ముందుగానే ఆఫీస్‌కి వచ్చేస్తాడు. ఏంటి హర్ష, ఈరోజు ఇంత ఎర్లీగా వచ్చావు? ఇంతకీ మీ ఇంట్లో వాళ్ళేమన్నారు? ఓకే అన్నట్టేగా? అంది వరమ్మ ఆరాటంగా. లేదు వరం, వాళ్ళు ససేమిరా ఒప్పుకోమని అంటున్నారు. అదేంటి హర్ష, ఎందుకు? మీ నాన్న శివప్రసాద్ గారు మా వాళ్ళకి ముందే తెలుసంట. అవునా? అయితే అది మంచి విషయమే కదా. ఆ శివప్రసాద్ భార్య ప్రభావతి భర్తని కూతుర్ని వదిలేసి ఎవరితోనో లేచిపోయింది. అలాంటి మనిషికి పుట్టిన ఆ అమ్మాయిని మన ఇంటికి కోడలిగా ఎలా తెచ్చుకుంటాం అనింది మా అమ్మ. అది కూడా నిజమే కదా వరం. నువ్వు నాతో ఈ విషయం ముందే చెప్పుంటే మా వాళ్ళు ఎలాగో ఒప్పుకోరని తెలుసు కాబట్టి నేను నీతో ఈ విషయం గురించి మాట్లాడేవాడినే కాదు. ఏమంటున్నావు హర్ష? పెద్దవాళ్ళకి అలాంటి అభిప్రాయాలుంటే మనమే మార్చాలి కానీ నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి అని ప్రశ్నిస్తుంది వరమ్మ. వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పేముంది చెప్పు. రేపటి రోజు నా ఫ్రెండ్స్ ఎవరైనా అదే మాట నన్ను అడిగితే నాకు కూడా నామోషిగానే ఉంటుంది కదా. ఛ, నువ్వింత సంకుచిత మనస్తత్వం కలవాడివని నేనెప్పుడూ అనుకోలేదు హర్ష. మా అమ్మ చేసిన తప్పుకి నన్ను చిన్నచూపు చూస్తున్నావన్నమాట. నీకు చదువు అబ్బింది కానీ చదువుకు తగ్గ జ్ఞానం మాత్రం రాలేదు. ఒక రకంగా ఇది నాకు మంచిదే అయింది. నీలాంటి వాడిని జీవితాంతం భరించాల్సినంత కర్మ నాకు రాసిపెట్టలేదు అనేసి కోపంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నేరుగా వేణు నడుపుతున్న మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళింది. వరమ్మ, నువ్వా? రా, ఇలా కూర్చో అంటూ కుర్చీ తెచ్చివేశాడు వేణు. ఏంటి వరమ్మ ఇలా చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి ఒక్కరోజైనా మనం మాట్లాడుకోకుండా ఉన్నామా? నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నప్పటి నుండి అసలు నన్ను కలవడానికి నీ దగ్గర సమయమే లేదు. ఎన్నాళ్ళైపోయిందో నీతో తీరిగ్గా మాట్లాడి. అవును వేణు, అవసరమైన వాటిని పక్కన పెట్టి విలువలేని వాటికి ప్రాధాన్యత ఇచ్చాను నేను అంటుంది తను. ఏమైంది వరమ్మ, ఏదేదో మాట్లాడుతున్నావు? నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను వేణు, నాకు స్పష్టమైన సమాధానం కావాలి. అడుగు వరమ్మ, ఏంటది? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని వరమ్మ అడగగానే, ఊరుకో వరమ్మ, పొద్దున్నే జోకులు వేస్తావేంటి? జోక్ కాదు వేణు, నేను సీరియస్గా అడుగుతున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? అయ్యో వరమ్మ, నువ్వు చూడ్డానికి బస్తీ దొరసానిలాగా చక్కగా ఉంటావు. గొప్ప గొప్ప చదువులు చదివావు, పెద్ద కంపెనీలో కొలువు కూడా చేస్తున్నావు. నేనేమో ఇలా మెకానిక్ షెడ్లో మసిపూసుకుంటూ ఉంటాను. మనిద్దరికీ జత ఎలా కుదురుతుంది చెప్పు? ఈ మెకానిక్ నా భర్త అని నలుగురిలో చెప్పడానికి నీకెంత నామోషీగా ఉంటుంది అని బదులిచ్చాడు వేణు. నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంటి వేణు? ఏ ఆడపిల్లైనా తనని గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు, తనకొచ్చే ప్రతి కష్టానికి ఎదురెళ్ళి కాపాడేవాడు భర్తగా వస్తేనే ఆనందంగా బతుకుతుంది. నీకంటే గొప్పగా ప్రపంచంలో ఎవ్వరూ నన్ను చూసుకోలేరు వేణు. నేను మనస్ఫూర్తిగానే అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? నా దృష్టిలో నువ్వు ఒక దేవత వివరమ్మ. మట్టి పిసుక్కునే ఈ చేతులకి షేక్ హ్యాండ్ ఇచ్చి స్నేహం చేశావు. అదే చాలా ఎక్కువ. నిన్ను దూరం నుండి చూస్తూ బతికేయాలనుకున్నాను కానీ నీతో జత కట్టాలని ఎప్పుడూ కోరుకోలేదు. అలాంటిది నువ్వే జీవితాంతం నా చేయి పట్టుకుంటా అంటే ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. సరే, నీ మనసుకు నచ్చినట్టే చేద్దాం. థ్యాంక్స్ వేణు. పద, ఇప్పుడే ఈ విషయం నాన్నతో మాట్లాడదాం.
ఇంటికి వెళ్ళి తాము పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని తండ్రితో చెప్తుంది వరలక్ష్మి. శివప్రసాద్ కాసేపు ఆలోచించి, భర్త ఎప్పుడూ తనకంటే గొప్ప స్థాయిలోనే ఉండాలి అని అనుకునే ఆడవాళ్ళనే నేను చూశాను. తను కోరుకున్నంత గొప్ప స్థాయికి నేను ఎదగలేదని, నాతో పాటు పేదరికంలో బతకడం తన వల్ల కాదని మీ అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ నా కూతురు అలా ఆలోచించలేదు. తనతో అన్యోన్యంగా ఉండే తోడుంటే చాలని కోరుకుంటుంది. ఇది నిజంగా నేను గర్వపడే విషయమే తల్లి. నా కూతురి నిర్ణయంలో ఎప్పుడూ తప్పుండదు. నువ్వు కోరుకున్నట్టే నీకు వేణుకు పెళ్లి జరిపిస్తాను అని చెప్పడంతో వరమ్మ, వేణు ఇద్దరూ చాలా సంతోషిస్తారు. మంచి ముహూర్తం చూసి వాళ్ళకి పెళ్లి జరిపిస్తాడు శివప్రసాద్. వేణుకు తనకంటూ ఎవ్వరూ లేరు కాబట్టి వరమ్మ, వేణు, శివప్రసాద్ ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. యథావిధిగా వేణు షెడ్ చూసుకునేవాడు. వరమ్మ ఆఫీస్కి వెళ్తూ ఉండేది. ఒకరోజు తను పనిచేసే సెక్షన్కు హెడ్గా కొత్త వ్యక్తిని నియమిస్తారు ఆఫీస్ యాజమాన్యం. ఏంటి శ్వేత, భానుమతి మేడం సడన్గా ఎందుకు మానేశారు? మన సెక్షన్కి కొత్త హెడ్ను నియమించారు. వారం రోజులుగా మేడం ఆఫీస్కి రాకపోతే లీవ్లో ఉన్నారనుకున్నాను నేను. ఓ, నీకు తెలియదు కదా, భానుమతి మేడం ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లో ఉన్నారు. వాట్? మేడం ఆశ్రమంలో ఉండడం ఏంటి? తనకంటూ ఫ్యామిలీ ఉంది కదా. ఆ వివరాలన్నీ నాకు తెలియదు, కానీ ఆవిడకి ఆరోగ్యం బాలేదని జాబ్ రిజైన్ చేశారని, ప్రస్తుతం వృద్ధాశ్రమంలో ఉన్నారని మాత్రమే నాకు తెలుసు. ఏంటిది, మేడంకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎలాగైనా తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంది వరమ్మ. మరుసటి రోజు ఆఫీస్కు సెలవు పెట్టింది. నాన్న, నేనొక పని మీద బయటకు వెళ్తున్నాను, వేణు వస్తే చెప్పేశాయి. ఎక్కడికి వెళ్తున్నావు తల్లి? మా భానుమతి మేడంని ఆశ్రమంలో చేర్పించారట నాన్న. అసలు ఆవిడకి ఏం జరిగిందో తెలుసుకోవాలి, అందుకే వెళ్తున్నాను. ఒక్కదానివే ఎందుకు వెళ్తావు తల్లి? ఎలాగో నేను ఖాళీగానే ఉన్నాను కదా, నీకు తోడుగా నేను వస్తానులే. సరే అనుకుని ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వెళ్తారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, భానుమతి గారు ఇక్కడ ఉంటున్నారని తెలిసి వచ్చాం. ఆమెను ఒకసారి కలవాలి. భానుమతి గారా? అటువైపు ఉన్నారు, వెళ్ళండమ్మా. తండ్రి కూతుర్లిద్దరూ కలిసి ఆమె దగ్గరికి వెళ్ళారు. మేడం, ఏమైంది మీకు అని వరం అడగగానే వెనక్కి తిరిగి చూసింది భానుమతి. ఆమెను చూసిన శివప్రసాద్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వరమ్మ, నువ్వు చెప్పిన భానుమతి ఈవిడేనా? అవును నాన్న. మేడం మీకు ముందే తెలుసా? అదంతా తర్వాత చెప్తాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. అదేంటి నాన్న, మనం ఆవిడతో మాట్లాడడానికి కదా వచ్చాం. అక్కర్లేదమ్మా, ఇలాంటి వాళ్ళతో మాట్లాడాల్సిన కర్మ నీకేం పట్టలేదు. అంతలోనే భానుమతి, నిజమే వరలక్ష్మి, మీ నాన్న చెప్పినట్టుగా విను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు మీ ఇద్దరికి ఏమైంది? నాకు కాస్త అర్థమయ్యేలా చెప్తారా? ఈవిడ గారు ఎవరో కాదు, నిన్ను కూడా కాదనుకుని వెళ్ళిపోయినా మీ అమ్మ ప్రభావతి. నాన్న, నువ్వు చెప్తోంది నిజమేనా? అవును వరమ్మ, మీ నాన్న చెప్తోంది నిజమే. కట్టుకున్నవాడి మనసు బాధపెట్టి కన్న కూతుర్ని కూడా వదిలేసి నా స్వార్థం చూసుకొని వెళ్ళిపోయి పాపం చేశాను. అందుకే దేవుడు నాకు ఇలాంటి శిక్ష విధించాడు. నువ్వు ఉద్యోగంలో చేరిన రోజే నాకు అర్థమైంది నువ్వే నా కూతురివని. కానీ నేనే మీ అమ్మనని చెప్పుకునే అర్హత నాకు లేదని తెలుసు. అందుకే ఎన్నడూ నీ ముందు బయటపడలేదు. ఆమె మాటలు విన్న తర్వాత, అసలు మీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని అడిగింది వరమ్మ. నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోయిన తర్వాత నేను లక్ష్మణరావు గారు పెళ్లి చేసుకున్నాం. ఆయన ఒక ఎమ్మెల్సీ కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేసేవారు. ఆయనకు తెలిసిన వాళ్ళ ద్వారా నాకు కూడా మన కంపెనీలో జాబ్ ఇప్పించారు. మా పెళ్ళయ్యేటప్పటికీ ఆయన భార్య చనిపోయి ఒక కొడుకున్నాడు. మేమిద్దరం సంపాదిస్తూ ఆ బాబును చూసుకునేవాళ్ళం. లక్ష్మణరావు గారు రిటైర్ అయ్యాక
మేమిద్దరం కలిసి సంపాదించిన డబ్బంతా కలిపి ఆయన కొడుకు మాధవ్ చేత బిజినెస్ పెట్టించారు. తర్వాత కొన్నాళ్లకే ఆయన కాలం చేశారు. ఆ బాధలో నేనున్నప్పుడే నువ్వు మన కంపెనీలో జాయిన్ అయ్యావు. నిన్ను చూశాక నా మనసుకు కాస్త ఊరట కలిగింది. కానీ ఇప్పటికీ నా కారణంగా మీరు అవమానాలు పడుతున్నారని హర్ష నీతో పెళ్లి వద్దని మాట్లాడుతున్నప్పుడు విని అర్థమైంది నాకు. ఎన్ని రోజులు గడిచినా నన్ను ఆ ఆలోచన మనశ్శాంతిగా ఉండనివ్వలేదు. ఆ గిల్టీ ఫీలింగ్తో ఆలోచనలో పడి రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది. కొంతకాలం వరకు నడవడం కష్టమన్నారు డాక్టర్స్. 4 రోజులు హాస్పిటల్లో ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత మాధవ్ నాతో, చూడండి, మీరు నా కన్న తల్లి కాదు, మా నాన్నగారి భార్యగా ఇన్నాళ్ళు మీకు విలువిచ్చాను. ఇప్పుడు ఆయనే లేరు. ఇలా ఆరోగ్యం బాగాలేని మిమ్మల్ని చూసుకోవడానికి, సేవలు చేయడానికి నేను నా భార్య ఏమీ ఖాళీగా లేము. మర్యాదగా మీ అంతట మీరే ఇంట్లో నుండి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నాడు. చేసిన పాపం నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటుందని నాకు అప్పుడే అర్థమైంది. అక్కడ నాకంటూ ఎవరూ లేరని తెలిసాక వాళ్ళని బాధ పెడుతూ అక్కడ ఉండడం కంటే ఇలా ఆశ్రమంలో బతకడమే నయమనిపించింది అని తన మనసులో ఉన్న బాధంతా కూతురికి చెప్పుకుంటుంది భానుమతి. మీరేం బాధపడొద్దు మేడం, ఇలా అనాథలా ఇక్కడ పడుండాల్సిన అవసరం మీకు లేదు. మిమ్మల్ని నేను నాతో పాటు తీసుకెళ్తాను, జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది వరమ్మ. ఏం మాట్లాడుతున్నావు వరమ్మ? ఆవిడ చేసిన పనికి ఇన్నేళ్ల నుంచి మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎన్ని మాటలు పడ్డామో మర్చిపోయావా? ఆమె నీకోసం ఏం చేసిందని తనకి సాయం చేస్తానంటున్నావు అని కోప్పడతాడు శివప్రసాద్. నన్ను బరువు అనుకోకుండా 9 నెలలు తన కడుపులో మోసింది. నొప్పి అనుకోకుండా పురుడు పోసుకొని నాకు జన్మనిచ్చింది కదా. ఆ కారణాలు సరిపోవా నాన్న? అమ్మగా ఆమె ఓడిపోయి ఉండొచ్చు, కానీ కూతురుగా నేను ఓడిపోదలుచుకోలేదు అంటుంది తండ్రితో. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు వేణు అభిప్రాయం కూడా అడగాలి కదమ్మా. ఆయన బంగారం నాన్న. నేను మా అమ్మకు సేవలు చేయాలనుకుంటున్నానని చెప్తే కాదంటాడనుకున్నారా? పదండి, ఇప్పుడే వెళ్ళి మనం మేనేజ్మెంట్తో మాట్లాడదాం. మేడంని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదాం. అలా తండ్రి కూతుర్లు మాట్లాడుకొని భానుమతిని ఆశ్రమం నుండి ఇంటికి తీసుకెళ్లారు. భార్య చేసిన పనికి ఆమెకున్న మంచి మనసుకు వేణు కూడా సంతోషిస్తాడు. కొన్నాళ్ళు గడుస్తాయి. ఏంటి వరమ్మ ఇది? అత్తయ్య గారిని ఇంటికి తీసుకొచ్చావు, బాగానే ఉంది. కానీ ఇన్ని రోజులు గడిచిపోతున్నా ఇంకా ఆవిడని మేడం అని పిలుస్తావేంటి? నోరారా అమ్మ అని పిలిస్తే ఆవిడ కూడా సంతోషిస్తుంది కదా అంటాడు భార్యతో. సారీ వేణు, మా అమ్మ ఎవరూ లేని అనాథలాగా అలా ఆశ్రమంలో ఉండడం చూడలేక ఇంటికి తీసుకొచ్చాను. ఆవిడ ఆరోగ్యం బాగుపడాలని ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ మా అమ్మ కోసం చిన్నప్పటి నుంచి నేను కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఈరోజు ఆవిడని అమ్మ అని పిలవడానికి అడ్డుపడుతున్నాయి. జాలి పుట్టినంత తేలిగ్గా ప్రేమ పుట్టదు. నా మనసులో ఉన్న కోపం తగ్గడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు అని చెప్తుంది భర్తతో. కొంతకాలానికి వరమ్మ కష్టానికి ఫలితంగా భానుమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా కూతురికి మాజీ భర్తకు భారంగా ఉండకూడదని నిర్ణయించుకొని, అమ్మా వరం, ఈ అమ్మ మీద నీకు ప్రేమ లేకపోయినా కూతురిగా నీ బాధ్యతను నిర్వర్తించావు. ఇంకా నేను మీకు భారంగా ఉండదలుచుకోలేదు. బయటికి వెళ్ళి ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుంటాను అని బయలుదేరుతుంది. భానుమతి మాటలకి వరలక్ష్మి మనసు చివుక్కుమంటుంది. ఆమె తన తల్లి చెయ్యి పట్టుకొని ఆపి, ఒకసారి నువ్వు నా జీవితంలో నుండి వెళ్ళిపోతేనే నేను తట్టుకోలేకపోయాను. ఈసారి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా అని తల్లి భుజాలపై వాలి ఏడుస్తుంది. కూతురు నోటి నుండి అమ్మా అనే పిలుపు వినడంతో భానుమతి మనసు పొంగిపోతుంది. ఇకపై నువ్వు భానుమతి మేడంగా కాదు, మా అమ్మ ప్రభావతిగా
మా అందరితోనే కలిసి ఉండాలి అని తల్లిని ఒప్పిస్తుంది వరలక్ష్మి. ఆ పైన అందరూ కలిసి ఆనందంగా జీవిస్తారు. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.